హాయ్ అండి. అందరికీ నమస్కారం. గుడ్ గైడెన్స్ టారో ఛానల్‌కి స్వాగతం. ఫస్ట్ మన ఛానల్‌ని ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీలో చాలామంది ఏంటంటే సబ్స్క్రైబ్ చేసుకోకుండానే వీడియోస్ చూస్తున్నారు. మీరు సబ్స్క్రైబ్ చేసుకొని నాకు సపోర్ట్ చేస్తారని నేను అనుకుంటున్నాను. అండ్ సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత పక్కన ఉన్న బెల్ సింబల్ మీద క్లిక్ చేయడం కూడా మర్చిపోవద్దు. నేను వీడియో పోస్ట్ చేయగానే మీకు నోటిఫికేషన్‌లా వస్తుంది. దట్ అది చూసిన తర్వాతైనా మీ సిట్యుయేషన్స్ మీరు టైమ్ టు టైమ్ అనాలిసిస్ చేసుకోవచ్చు. మీకు కూడా ఎంతో కొంత క్లారిటీ అయినా వస్తుంది అని నేను అనుకుంటున్నాను. అండ్ ఈ వీడియో చూసిన తర్వాత మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ ఫ్రెండ్స్, ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ కూడా మేబీ వాళ్ళకి కూడా ఇలాంటి వీడియోస్ అనేవి యూజ్ అవ్వచ్చు. అండ్ ఇంకా మీలో ఎవరికైనా సరే ప్రైవేట్ రీడింగ్స్ కావాలి, మీ సిచ్యువేషన్స్ గురించి మీకు డీటెయిల్డ్‌గా తెలియాలి అనుకుంటే మీరు నన్ను కాంటాక్ట్ చేయొచ్చు. డిస్క్రిప్షన్ బాక్స్‌లో నా ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్ లింక్ అండ్ ఈమెయిల్ అడ్రెస్ 2 ఉంటాయి. మీరు ఇన్‌స్టాగ్రామ్‌లో అయినా కాంటాక్ట్ చేయొచ్చు నాకు. ఆర్ మెయిల్ అయినా కూడా చేయొచ్చు. మీ ఇష్టమే. ఇంకా ఈరోజు రీడింగ్ విషయానికొస్తే నేను ఏ రీడింగ్ చేయాలి అనుకుంటున్నానంటే, మీ జీవితంలోకి అసలు ఇప్పుడు ఎవరొస్తున్నారు? ఈ పర్సన్ ఎవరైనా కూడా అవ్వచ్చండి. వీళ్ళ పర్పస్ అనేది ఎలా అయినా కూడా ఉండొచ్చు. బట్ అసలు ఈ పర్టిక్యులర్ ఫేజ్‌లో మీ లైఫ్‌లోకి ఎవరు రావడానికి అవకాశం ఉంది? సో, అసలు వీళ్ళ రోల్ ఏంటి? అంటే వీళ్ళసలు మీతో ఎలా ఉంటారు? ఆర్ ఈ రిలేషన్‌షిప్‌లోకి అసలు ఏం తీసుకొస్తారు? కనెక్షన్ అనేది అంటే ఏ రకంగా ప్రోగ్రెస్ అవ్వడానికి ఛాన్సెస్ ఉన్నాయి? ఇలా అయితే ఒక రీడింగ్ చేయాలనుకుంటున్నాను. ఇంతకు ముందు కూడా ఇలాంటి రీడింగ్స్ చాలా చేశాను. బట్ డెఫినెట్‌గా అంటే ఇక్కడ మీరు ఎవరో న్యూ పర్సన్ వస్తారు, ఓల్డ్ పర్సన్ వస్తారు ఏం కాదండి. అసలు ఎవరు రావడానికి ఈ ఫేజ్‌లో ఛాన్స్ ఉంది. బేసిక్‌గా ఈ రిలేషన్‌షిప్‌లో మీరేం ఎక్స్‌పెక్ట్ చేయొచ్చు అనేది మీకు కూడా తెలిస్తే మేబీ అంటే మీలో కొంతమంది రిలేషన్‌షిప్ యాస్పెక్ట్‌లో కొంత కన్‌ఫ్యూజ్డ్‌గా ఉంటారు. సింగిల్‌గా ఉన్నవాళ్ళు ఉంటారు కదా! ఆర్ సెపరేషన్ ఫేజ్‌లో ఉన్నవాళ్ళు ఉంటారు. బేసిక్‌గా మీకైతే ఒక క్లారిటీ వస్తుందనే నేను అనుకుంటున్నాను. ఎప్పట్లానే మీ ముందు 3 కార్డ్ సెట్స్ ఉన్నాయి. ఫస్ట్ కార్డ్ సెట్‌కి కార్నాలియన్ బ్రేస్లెట్ ఉంది. అండ్ సెకండ్ కార్డ్ సెట్‌కి పెరిడాట్ బ్రేస్లెట్ ఉంది. అండ్ థర్డ్ కార్డ్ సెట్‌కి బ్లూ అగేట్ బ్రేస్లెట్ ఉంది. మీరు ఏది పిక్ చేసుకుంటారో అనేది అది మీ ఇష్టం. నేను కామెంట్ సెక్షన్ మరియు డిస్క్రిప్షన్ బాక్స్‌లో టైమ్ స్టాంప్స్ ఉంచుతున్నాను. మీరు ఏ పర్టిక్యులర్ రీడింగ్ చూడాలి అనుకుంటే, ఆ రీడింగ్ పక్కనున్న టైమ్ మీద కానీ క్లిక్ చేస్తే వీడియో డైరెక్ట్‌గా అక్కడికే స్కిప్ అయిపోతుంది. మొత్తం చూడాల్సిన అవసరం లేదు. మనం ఫస్ట్ కార్డ్ సెట్ నుంచి అయితే రీడింగ్ స్టార్ట్ చేద్దాం. హలో పైల్ 1 ఎవరైతే పర్టిక్యులర్‌గా ఈ కార్నాలియన్ బ్రేస్లెట్ పిక్ చేసుకున్నారో మీకోసమేనండి ఈ రీడింగ్. చూద్దాం అసలు. మీ లైఫ్‌లోకి ఇప్పుడు ఎవరొస్తున్నారు? అసలు వాళ్ళ పర్పస్ ఏంటి? యూనివర్స్ మీకేం చెప్పాలనుకుంటుంది? చూద్దామండి. ఈ కార్డ్స్ చూస్తుంటే నాకేమనిపిస్తుందంటే, యాక్చువల్‌గా ఈ పర్సన్ మీకు ఫ్యామిలీ మెంబర్ అవ్వడానికి ఎక్కువ ఛాన్సెస్ ఉన్నాయండి. సో, ఫ్యామిలీ మెంబర్స్‌తో కూడా కొన్నిసార్లు ఆర్గ్యుమెంట్స్, ఫైట్స్ అయ్యి దూరంగా ఉండడం, అంటే వాళ్ళతోని పెద్దగా కనెక్షన్స్ పెట్టుకోకపోవడం ఇలాంటివన్నీ జరుగుతుంటాయి. ఒకటండి వీళ్ళు ఫ్యామిలీ మెంబర్ అనే కాదు, అంటే ఇప్పుడు చూడండి ఫ్యామిలీ లైక్ ఫ్రెండ్స్ ఉంటారు. అంటే బాగా కనెక్ట్ అయిపోతారనమాట. అంటే ఇంకెలా అంటే అసలు వాళ్ళ ఫ్యామిలీ కంటే ఎక్కువ అనే ఫీలింగ్ కూడా వస్తది ఒక ఫేజ్‌లోని. అలాంటి వాళ్ళెవరైనా కూడా అవ్వొచ్చండి. యాక్చువల్‌గా మీ లైఫ్‌లోకి ఇప్పుడు వచ్చే పర్సన్ మోస్ట్‌లీ ఓల్డ్ పర్సనే రావచ్చండి. మీ లైఫ్ ఏంటంటే చాలా డిస్టర్బ్డ్‌గా కనిపిస్తుంది నాకైతే. యాక్చువల్‌గా ఇక్కడ సిట్యుయేషన్స్ కానీ చూస్తున్నట్టయితే ఈ పర్సన్ అంటే చాలా వైల్డ్ టైప్ అండి. అంటే వాళ్ళకి నచ్చినట్టుగా వాళ్ళుండడం, వాళ్ళకి నచ్చిందే వాళ్ళు చేయడం, లేకపోతే వాళ్ళకి ఏదనిపిస్తే అది మాట్లాడడం తప్ప ఎదుటి వ్యక్తులు ఎలా ఫీల్ అవుతారు, ఎదుటి వ్యక్తులకి ఎలాంటి సిట్యుయేషన్స్ ఉన్నాయి అని అర్థం చేసుకునే టైప్ అయితే కాదు. అలా అని సెల్ఫిష్ కాదు కానీ, అంటే ఈ పర్సన్స్ ఏంటంటే
ఇండివిడ్యువల్ గా ఇండిపెండెంట్ గా ఉండాలనుకుంటారండి. వేరే వాళ్ళ మీద డిపెండ్ అవ్వడం, లేకపోతే వేరే వాళ్ళకి ఎమోషనల్ సపోర్ట్ ఇవ్వడం ఆ కేటగిరీ కాదు. సో బేసిక్ గా ఈ పర్సన్ కి మీకు ఏంటంటే కొన్ని డిస్ప్యూట్స్ ఉండడం కానీ, మీ ఇద్దరు ఏంటంటే బాగా క్లోజ్ అయిపోయిన తర్వాత కొన్ని సిచ్యువేషన్స్ ఫేస్ చేశారండి. అక్కడ ఈ పర్సన్ ఏంటంటే మీకోసం స్టాండ్ తీసుకోకపోవడం, లేకపోతే ఆ పర్సన్ ఏంటంటే వాళ్ళకి నచ్చినట్టుగా వాళ్ళు బిహేవ్ చేయడం చేసినట్టున్నారు. అక్కడి నుంచి మీ ఇద్దరి మధ్యలోనే ఏంటంటే కనెక్షన్ కట్ అయినట్టుంది. సో బేసిక్‌గా ఇక్కడ నాకెలా అనిపిస్తుందంటే, ఈ పర్సన్ డెఫినిట్‌గా మీ లైఫ్‌లోకి తొందరలోనే వస్తారు అని మాత్రం నేను చెప్పగలనండి. అంటే మీరు ఈ పర్సన్ వస్తున్నారు అంటే కొంచెం అనీజీగా, అన్‌కంఫర్టబుల్‌గా కూడా ఫీల్ అవ్వడానికి ఛాన్సెస్ ఉన్నాయి. ఎందుకంటే ఈ పర్సన్‌కి మీరు బాగా క్లోజ్ అయిపోయారండి. చాలా చాలా కనెక్ట్ అయ్యారు. అసలు ఇంత కనెక్ట్ అయిన పర్సన్ కూడాను మీకు అంటే దూరమవుతారు. లేకపోతే ఇలాంటి ఒక రోజొస్తుంది అని మీరెప్పుడూ అనుకోలేదు. బట్ డెఫినిట్‌గా అన్‌ఎక్స్‌పెక్టెడ్ థింగ్స్ అనేవి జరుగుతాయి కదా! లైఫ్ అంటేనే అన్‌ఎక్స్‌పెక్టెడ్ థింగ్స్ జరగడం. సో, డెఫినిట్‌గా ఇలా ఎప్పుడైతే అంటే ఇదంతా జరిగిందో, సో, మళ్ళీ పర్సన్ వస్తారు అన్నప్పుడు ఆబ్వియస్‌గా మీ డౌట్స్ మీకుంటాయి. బట్ ఈ పర్సన్ ఏంటంటే మిమ్మల్ని ట్రబుల్ చేయరండి. మీకు ప్రాబ్లమ్స్ తీసుకురావాలని వాళ్ళు మాత్రం మీ లైఫ్‌లోకి రావట్లేదు. సో, మీరేంటంటే వర్రీ అవ్వాల్సిన అవసరం లేదు. ఆఫ్‌కోర్స్ ఈ పర్సన్ ఏ జెండర్ అయినా సరే, వాళ్ళతోని మీకున్న సిట్యుయేషన్స్‌ని ఏంటంటే, ఈసారి వాళ్ళే సెటిల్ చేస్తారు. మీరెక్కువ కష్టపడాల్సిన అవసరం లేదు. కాకపోతే మీరు అంటే లాస్ట్ టైమ్ ఏమైందంటే, ఈ పర్సన్ మీద ఎక్కువ డిపెండ్ అయిపోయారండి. ఆర్ అట్‌లీస్ట్ ఈ పర్సన్‌తోని మీకున్న కనెక్షన్ వల్ల మీరేంటంటే కొన్ని థింగ్స్‌ని కరెక్ట్‌గా హ్యాండిల్ చేయలేకపోయినట్టుగా నాకనిపిస్తుంది. సో, నేను చెప్పాలనుకుంటుందేంటంటే, ఈ పర్సన్ వచ్చిన తర్వాత ఈ పర్సన్‌తో మీరు కొన్ని బౌండరీస్ అనేవి సెట్ చేసుకొని రిలేషన్‌షిప్‌ని మూవ్ చేస్తే సరిపోతుందండి. అంటే ఎందుకు నేను ఈ మాట చెప్తున్నానంటే, ఈ పర్సన్ అంటే వాళ్ళు జెండర్ బేస్ చేసుకొని కాదు కానీ, వాళ్ళు చేయాల్సినవన్నీ వాళ్ళు చేస్తారు. అంటే మోస్ట్‌లీ ఈ రీడింగ్ చూస్తున్నప్పుడు ఈ పర్సన్ ఒక అమ్మాయి కూడా అవ్వడానికి ఛాన్సెస్ ఉన్నాయి. లేదా అబ్బాయి అవ్వచ్చు. ఎవరైనా అవ్వచ్చు. బట్ అబ్బాయి అయితేనే అంటే ప్రతిసారి థింగ్స్ ఫిక్స్ చేయాలని రూల్ ఏం లేదు కదా! అమ్మాయిలు కూడా కొన్ని సార్లు థింగ్స్‌ని ఫిక్స్ చేయగలరు. సో, బేసిక్‌గా ఈ పర్సన్ ఎవరైనా సరే, ఇక్కడ మీ ఇద్దరి మధ్యలో ఎక్కడైతే కొన్ని అంటే థింగ్స్ అనేవి మెస్సప్ అయిపోయాయో, సో, ఈ మెస్ అంతా కూడా వీళ్ళే క్లియర్ చేస్తారండి. దానివల్ల కూడా మీకేంటంటే కొంచెం బర్డెన్ తగ్గినట్టు అనిపిస్తది. మీరెలా ఫీల్ అవుతారంటే, ఓకే. వాళ్ళే చేసుకుంటున్నారులే. వాళ్ళే ప్రతిదీ కూడా కరెక్ట్ చేసే సిట్యుయేషన్‌లో ఉన్నారు కాబట్టి, మనం ఇంక వర్రీ అవ్వడానికి ఏం లేదు అన్నట్టుగా మీరు ఫీల్ అయ్యే రోజు కూడా వస్తుంది. అంటే ఇక్కడ నేను చెప్పాలనుకుంటుంది ఏంటంటే ఇప్పుడు మీ లైఫ్‌లోకొచ్చిన తర్వాత చాలా చేంజెస్ అనేవి కనిపిస్తాయండి. అండ్ మీరేంటంటే ఈ రిలేషన్‌షిప్‌లో కూడా చాలా వరకు హీల్ అవుతారు. యాక్చువల్‌గా మీకు ట్రామా క్రియేట్ చేసింది ఈ పర్సనే అయినా, లేకపోతే పాస్ట్ ఇంకేవైనా రిలేషన్‌షిప్సో, ఇంకేవో సిట్యుయేషన్స్‌లోనో మీకు ట్రామా క్రియేట్ అయినా సరే, ఈ పర్సన్ రావడం వల్ల మీరేంటంటే చాలా వరకు హీల్ అవుతారు. మీరు చాలా బెటర్‌గా ఫీల్ అవుతారు. కాకపోతే మీరు హీల్ అవుతున్నారు కదా! అని చెప్పి ఈ పర్సన్ మీద మళ్ళీ డిపెండ్ అవ్వడానికి లేదండి. ఎందుకంటే వీళ్ళు యాక్చువల్‌గా అంటే ఒక పర్సన్ వాళ్ళ మీద డిపెండ్ అయితే ఆ రెస్పాన్సిబిలిటీని తీసుకోలేరండి. కొంచెం కేర్ ఫ్రీగా ఉండాలనుకునే టైపు అండ్ ఇండివిడ్యుయల్‌గా వాళ్ళకి వాళ్ళు ఎవాల్వ్ అవ్వాలి. ఇండిపెండెంట్‌గా డెసిషన్స్ తీసుకోవాలి ఆ టైప్ కదా! సో, మీరేంటంటే ఇక్కడ అనుకోవచ్చండి. మరి మేము వాళ్ళ మీద డిపెండ్ అవుతున్నాం కదా! అలాంటప్పుడు వాళ్ళు ఇండివిడ్యుయల్‌గా, ఇండిపెండెంట్‌గా ఉన్నట్టే కదా! మేమే వాళ్ళ మీద డిపెండ్ అవుతున్నాం కదా! అని. సో, ఆ బర్డెన్ కూడా వీళ్ళు తీసుకోరండి. అంటే వీళ్ళకెలా ఉండాలంటే మీరు ఇండివిడ్యుయల్‌గా, ఇండిపెండెంట్‌గా ఎవాల్వ్ అవుతూ ఈ రిలేషన్‌షిప్‌ని కంటిన్యూ చేయడం అనేది వాళ్ళకిష్టం అన్నమాట. వీళ్ళెవరైనా కూడా అవ్వచ్చు. లవ్ ఇంట్రెస్టే అవ్వాలని రూల్ లేదు. బట్ డెఫినిట్‌గా ఈ పర్సన్ ఏంటంటే మీకు బాగా క్లోజ్ అండి. ఇప్పుడు అంటే వీళ్ళు ఇదే రిలేషన్‌షిప్ అవ్వాలి, ఇదే కనెక్షన్ అవ్వాలని కూడా ఏం లేదు. కానీ ఈ టైంలోని ఈ రిలేషన్‌షిప్‌లోకి ఈ పర్సన్ రావడం అనేది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే మీ లైఫ్‌లో మీరు ఆల్రెడీ చాలా సఫర్ అవుతున్నారండి. అలా అని చెప్పి హీల్ అవ్వట్లేదు అని కాదు కానీ, ఇంకా ఎందుకో కానీ ఆ పాస్ట్‌లోనే ఉండిపోయినట్టుగా నాకనిపిస్తుంది. ఈ పర్సన్స్‌తోని మీకు అంటే ఒక అటాచ్‌మెంట్ ఉండడం వల్ల, ఇది ఎప్పుడైతే బ్రేక్ అయిందో ఇద్దరి మధ్యలో ఆ డిస్టర్బెన్సెస్ అనేవి కొంచెం ఇంటెన్స్‌గా కనిపిస్తున్నాయి నాకైతే. లైక్ ఫైట్ చేసుకొని అంటే సెపరేట్ అయిపోయిన సిట్యుయేషన్స్ కనిపిస్తున్నాయి. సో, ఇప్పుడు అంటే ఇలా ఉంది కాబట్టి మీరింకా ఏంటంటే దీని నుంచి అంత ఈజీగా బయటకి రాలేకపోతున్నారండి. ఈ సిట్యుయేషన్ అనేది యాక్చువల్‌గా మీకొక నైట్‌మేర్ అన్నమాట. ఈవెన్ ఈ పర్సన్ కూడా అంటే ఇలా అంటే ఇంత దూరం వెళ్తారు అని మీరు అనుకోలేదు. బట్ ఇది జరిగిపోయింది. సో, ఈ ఫేజ్‌లో ఈ పర్సన్ రావడం అనేది ఎందుకు మంచిది అంటే మీరు హీల్ అవ్వడం కానీ, మీరు బెటర్‌గా ట్రాన్స్‌ఫార్మ్ అవ్వడం కానీ, ఈ పర్సన్‌తో మీ రిలేషన్‌షిప్‌ని మీరు అంటే కంటిన్యూ చేయొచ్చు కానీ, అంటే దీనికి కూడా కొన్ని రిస్ట్రిక్షన్స్ ఉంటాయి. లైక్ ఏంటంటే ఏ పర్సన్ అయినా సరే
వాళ్ళకంటూ ఒక ఇండివిజువాలిటీ ఉంటది. సో దాని ప్రకారమే ఏ రిలేషన్‌షిప్ నైనా కంటిన్యూ చేయాలి అని ఇక్కడ ఒక లెసన్ నేర్చుకుంటారండి. సో ఈ రిలేషన్‌షిప్ మీకు వర్తీ అనిపిస్తది. అట్ ద సేమ్ టైమ్ మీరు కూడా ఇండివిడ్యుయల్‌గా ట్రాన్స్‌ఫార్మ్ అవ్వడానికి ఈ రిలేషన్‌షిప్ మీకు బాగా యూజ్ అవుతుంది. ఎందుకంటే ఎప్పుడూ కూడా అంటే ప్రతిదీ కూడా ఒక సేమ్ పర్సన్ లాగా థింగ్స్‌ని హ్యాండిల్ చేస్తామంటే అన్ని సార్లు అది వర్కౌట్ అవ్వదండి. సిట్యుయేషన్ బట్టి మనం మారాల్సుంటుంది. సో ఆ మార్పు తీసుకురావడంలోని ఈ పర్సన్ ఏంటంటే మీ లైఫ్‌లో ఒక గుడ్ రోల్ ప్లే చేస్తారు. సో ఇదైతే మీ మంచికే జరుగుతుంది నిజానికి. ఒకవేళ మీలో కొంతమంది ఏంటంటే ఇలాంటి పర్సన్స్ మళ్ళీ లైఫ్‌లోకి వచ్చినప్పుడు భయపడుతుంటారు. అంటే ఎందుకొచ్చారో? వీళ్ళ పరిస్థితి ఏంటో? మళ్ళీ మనల్ని హర్ట్ చేస్తారేమో! లేకపోతే మనం ఇంకా ఈ రిలేషన్‌షిప్‌లో సఫర్ అవ్వాల్సిన పరిస్థితి ఉంటదేమో అనే ఫీలింగ్ అనేది చాలా కామన్‌గా ఉంటది. బట్ మీరు వర్రీ అవ్వకుండానే థింగ్స్ అనేవేంటంటే స్లోగా సెటిల్ అవుతుంటాయి. ఈవెన్ ఈ కార్డ్స్ చూస్తున్నా నాకేమనిపిస్తుందంటే డెఫినెట్‌గా ఈ పర్సన్ ఏంటంటే మిమ్మల్ని చాలా హర్ట్ చేశారు. చాలా స్ట్రగుల్ ఫేస్ చేశారండి. లిటరల్‌గా మీ హార్ట్ ఏంటంటే బ్రేక్ అయింది. ఇదిగో ఇక్కడ చూస్తేనే నాకు అర్థమవుతుంది. సో, బేసిక్‌గా ఎప్పుడైతే బ్రేక్ అయిందో మీ హార్ట్, సో, మీరేంటంటే ఇంకా ఎలా అంటే అసలు ఇంక వ్యక్తులనే ట్రస్ట్ చేయడం మానేశారనమాట. ఈ ఒక్క పర్సన్ వల్ల మీ లైఫ్‌లో మిగతా పర్సన్స్ అందరూ కూడా టాక్సిక్ లాగే మీకనిపిస్తుంది. అండ్ ఎవరిని ట్రస్ట్ చేయాలో అర్థం అవ్వట్లేదు. ఎవరు ఎలా హర్ట్ చేస్తారో అర్థం అవ్వట్లేదు. సో, బేసిక్‌గా ఇప్పుడు మరి ఇలా ఉన్నప్పుడు ఈ ట్రామా క్లియర్ అవ్వాలంటే ఈ పర్సన్ మీ లైఫ్‌లోకి ఎంట్రీ ఇవ్వడమే మంచిది. ఎందుకంటే వాళ్ళు ఒకసారి వచ్చి ఈ రిలేషన్‌షిప్‌లో కొన్ని థింగ్స్‌ని సెటిల్ చేసినా అట్‌లీస్ట్ మీకేంటంటే ఆ పోయిన నమ్మకం తిరిగొస్తుంది. ఆర్ అట్‌లీస్ట్ అంటే వేరే వ్యక్తులనైనా సరే మీరేంటంటే కొంచెం ట్రస్ట్ చేయగలుగుతారండి. ఈ పర్సన్ గురించి పక్కన పెట్టండి. వీళ్ళు కూడా మీకేంటంటే ఏదో ప్రాబ్లమ్ క్రియేట్ చేయరు. కాకపోతే మీరు వీళ్ళ నుంచి ఎక్స్‌పెక్ట్ చేసింది వీళ్ళు మీకివ్వలేకపోయారండి గతంలోని. అదే పెద్ద ప్రాబ్లమ్. ఇవ్వలేదు సరికదా, దానికి వాళ్ళేంటంటే మీకు ఎక్స్‌ప్లనేషన్ ఇవ్వకుండా మీతోనేంటంటే ఫైట్ చేసి వెళ్ళిపోవడం లాంటివి చేశారు. అందుకే మీరేంటంటే ఇలా స్టక్ అయిపోయారు. బట్ ఈ పర్సన్ ఎంట్రీ వల్ల మీరేంటంటే వీళ్ళ మీద పెద్ద హోప్ ఏం పెట్టుకోరు కానీ, వాళ్ళు థింగ్స్‌ని మెసప్ చేసేసారు కదా! అదంతా కూడా క్లియర్ చేస్తుంటారు. అది క్లియర్ చేస్తున్నప్పుడు మీకేంటంటే ఓకే. ఈ పర్సన్ అంటే ఇలా ఉంటారా? ఇలా చేస్తారా? లేకపోతే మనతోని అంటే వీళ్ళ రిలేషన్‌షిప్ కంటిన్యూ చేయాలనుకుంటున్నారా? ఇలా మీరు అంటే డౌట్స్ పెట్టుకున్నవన్నీ కూడా ఆన్సర్స్ అనేవి వచ్చేలా మాత్రం చేస్తారండి. అదైతే నేను చెప్పగలను. ఎందుకంటే నాకు తెలిసి ఈ పర్సన్ విషయంలో మీకు చాలా క్వెషన్స్ కూడా ఉన్నట్టున్నాయి. సో, అన్నింటికి కూడా ఆన్సర్స్ దొరుకుతాయి. కాకపోతే నేను చెప్పాలనుకుంటుందేంటంటే, ఈ పర్సన్ విషయంలోని మీరు అటాచ్‌మెంట్ పెంచుకోకుండా పర్టిక్యులర్‌గా ఈ ఫేజ్‌కి ఆర్ ఈ పర్టిక్యులర్ డేకి వీళ్ళేం చేస్తున్నారు? మీతో ఎలా ఉంటున్నారు? అంటే ఈ రిలేషన్‌షిప్‌లో మీరు ఈ రోజు గురించి ఆలోచించుకోవాలి. రేపేమవుతుంది? లేకపోతే ఫ్యూచర్‌లో ఎలా ఉంటుంది అని ఆలోచించుకోవడానికి లేదు. ఎందుకంటే ఆ పర్సన్ కూడా ఫ్యూచర్ ప్లాన్స్ అంటూ ఏముండవు. బట్ వాళ్ళు కొన్ని థింగ్స్ మెసప్ చేసేసారు కాబట్టి వాళ్ళు క్లియర్ చేస్తారు. ఎందుకు అంటే వాళ్ళకి మీరు ఇంపార్టెంట్ అండి. అది వాళ్ళకెలా చెప్పుకోవాలో తెలీదు. ఆర్ అది వాళ్ళకెలా చూపించుకోవాలో తెలీదు. ఎందుకంటే ఈ పర్సన్స్ ఏంటంటే ఎమోషనల్‌గా డిపెండ్ అయిపోయి, ఎమోషనల్‌గా కనెక్ట్ అయిపోయే టైప్ కాదు. సో, దానివల్ల ఇక్కడ మీకేమవుతుందంటే పర్సన్ అయితే మీ లైఫ్‌లోకొస్తారు కానీ, వాళ్ళు ప్రాక్టికల్‌గా థింక్ చేయడం కానీ, మళ్ళీ వాళ్ళు మాట్లాడే మాటలేంటంటే కొంచెం మీకు ప్రాక్టికల్‌గా అనిపించడం, అలాంటి ఫేజ్‌లో మళ్ళీ మీకు డౌట్స్ వస్తుంటాయన్నమాట. ఈ పర్సన్ ఉంటారా? వెళ్ళిపోతారా? మళ్ళీ ఇది రిపీట్ అవుతదా అని. కాకపోతే నేను చెప్పేదేంటంటే, ఈ రిలేషన్‌షిప్‌లో మీరు హోప్స్ ఏం పెట్టుకోకుండా, ప్రెజెంట్ మూమెంట్‌లోని ఈ పర్సన్ మీతో ఎలా ఉంటున్నారు? మీరు హ్యాపీగా ఉంటున్నారా? లేదా? అక్కడ వరకే చూసుకోవాలండి. ఎందుకంటే ఈ పర్సన్ మీకు ఫస్ట్ టైమ్ అంటే ఒక హోమ్ అనే ఫీలింగ్ ఇచ్చారు. అందరికీ కూడా ఫ్యామిలీస్ ఉంటాయండి. కానీ హోమ్ ఫీలింగ్ ఏంటంటే అందరూ ఇవ్వలేరు. ఎవరో కొంతమందే అది ఇవ్వగలరు. సో, అందులో ఈ పర్సన్ ఒకళ్ళని చెప్పొచ్చు. మరి ఇలాంటి హోమ్ ఫీలింగ్ ఇచ్చిన పర్సన్ మీకు చాలా ఇంపార్టెంట్ కాబట్టి నేను ఒకటే చెప్తాను. ఈ పర్సన్ మీద మీరు ఎక్కువ ఎక్స్‌పెక్టేషన్స్ పెట్టుకోకుండా న్యూట్రల్‌గా అంటే వాళ్ళెలా ఉంటారు? అంటే వాళ్ళేం చేస్తున్నారు? సో, ఈరోజు వీళ్ళ రోల్ ఏంటి మీ లైఫ్‌లో? ఏం చేశారు? అనేది అక్కడి వరకే చూసుకుంటే డెఫినెట్‌గా ఈ హోమ్ ఫీలింగ్ అనేది మళ్ళీ మీకొస్తుందండి. వాళ్ళైతే ఈ రిలేషన్‌షిప్‌లో ఇక్కడి వరకైతే మీకోసం చేయగలరు. డెఫినెట్‌గా ఈ పర్సన్ ఎంట్రీతోని మాత్రం మీ లైఫ్ చేంజ్ అవుతుందండి. అది కూడా గుడ్ వేలో చేంజ్ అవుతుంది. ఎక్కడైతే మీరు ఇన్‌సెక్యూర్‌గా ఫీల్ అవుతున్నారో, ఎక్కడైతే మీకు ట్రామా క్రియేట్ అయిందో అదంతా కూడా గ్రాడ్యుయల్‌గా తగ్గుతుంది. కాకపోతే ఈ పర్సన్ మీద లవ్ అనే ఆ ఫీలింగ్ మళ్ళీ పెట్టుకోవడం లైక్ ఫ్యూచర్ మెయిన్ లవ్ కూడా కాదు. ఫ్యూచర్ ఏంటి? సో, ఈ పర్సన్ మనతో ఉంటారా లైఫ్ లాంగ్ అని ఈ పర్టిక్యులర్ థింకింగ్ లేకుండా జస్ట్ మీరేంటంటే, ఈరోజు ఈ పర్సన్ మీతో ఎలా ఉన్నారు? అక్కడి వరకే మీరు చూసుకోవాల్సిన పరిస్థితయితే ఉంటుంది. అక్కడి నుంచి రిలేషన్‌షిప్ ప్రోగ్రెస్ అవుతదండి. బట్ ఇది ఏంటంటే, ఒకేసారి అంటే గతంలో మీరు చూసినట్టుగా అంతా వర్కౌట్ అయిపోతది. లేకపోతే ఒకేసారి మీరేంటంటే, లాట్ ఆఫ్ చేంజెస్ చూస్తారని మాత్రం అనుకోవద్దు.
న్యూట్రల్ గా అయితే ఉంటుందండి. సో మీకు అర్థమైంది అనుకుంటున్నాను నేను చెప్పింది. ఇదేనండి నేను మీకు చెప్పాలనుకుంది. మీరేమనుకుంటున్నారో నాకు కామెంట్స్ లో చెప్పండి. హలో పైల్ 2, ఎవరైతే పర్టికులర్ గా ఈ పెరిడాట్ బ్రేస్లెట్ పిక్ చేసుకున్నారో మీకోసమేనండి ఈ రీడింగ్. సో చూద్దాం అసలు. మీ లైఫ్ లోకి ఇప్పుడు ఎవరు వస్తున్నారు, సో ఈ పర్సన్ ఎవరు అవ్వడానికి ఛాన్సెస్ ఉన్నాయి, అట్లీస్ట్ అంటే వాళ్ళు ఈ రిలేషన్షిప్ లోకి ఏం తీసుకొస్తారు, అంటే కనెక్షన్ అనేది ఎలా ప్రోగ్రెస్ అవ్వడానికి ఛాన్సెస్ ఉన్నాయి, ఏంటి పరిస్థితి అనేది చూద్దాం. సో ఈ కార్డ్స్ చూస్తుంటే నాకేమనిపిస్తుందంటే యాక్చువల్‌గా మీ పాస్ట్ నుంచి ఒక పర్సన్ మీ లైఫ్‌లోకి రావడం ఛాన్సెస్ ఉన్నాయండి. ఎక్కువ అంటే ఒక 90% మాత్రం మీరు పాస్ట్‌లో అంటే ఎవరితో అయితే ట్రావెల్ అయ్యారో, పాస్ట్‌లో మీకు ఎవరైతే ఇంపార్టెంట్ పర్సన్ అనుకున్నారో, సో వాళ్ళే మీ లైఫ్‌లోకి రావడానికి ఎక్కువ ఛాన్సెస్ కనిపిస్తున్నాయి నాకు. న్యూ పర్సన్ రావడానికి స్కోప్ చాలా తక్కువుంది. నేను ఇది న్యూ పర్సన్ బేస్డ్‌గా రీడింగ్ అని ఏం చేయట్లేదండి. జస్ట్ ఎవరు రావడానికి ఛాన్సెస్ ఉంది అనేది చేస్తున్నాను. సో, ఎక్కువ మంది ఈ కార్డ్ సెట్ చూస్తున్నప్పుడు అంటే మెజారిటీ ఎనర్జీస్ పిక్ చేసుకున్న దాని ప్రకారమే రీడింగ్ అయితే ఉంటుంది కదా! సో, ఇక్కడ నాకేమనిపిస్తుందంటే మీ పాస్ట్‌లో ఉన్న పర్సన్ మీ లైఫ్‌లోకొస్తారు. ఎక్కువ అంటే ఎలా అంటే మీ ఇద్దరి మధ్యలో ఫైట్స్, ఆర్గ్యుమెంట్స్ అంటే ఇద్దరి మధ్యలో మిస్‌అండర్‌స్టాండింగ్స్ వీళ్ళేంటంటే కొంత మిమ్మల్ని ట్రబుల్ చేయడం కానీ అన్నీ జరిగాయండి. దీనివల్ల మీరేంటంటే చాలా డిప్రెషన్‌లోకి వెళ్ళిపోయారు. చాలా ట్రామా తీసుకున్నారు. అంటే సఫరింగ్ అనేది ఈ పర్సన్‌తోని ఇన్‌ఎవిటబుల్ అనిపించిందండి మీకైతే. మీరు లిటరల్‌గా ఏం క్వెషన్ చేసుకున్నారంటే, అసలు నేను లవ్‌ని డిజర్వ్ చేస్తానా? ఇఫ్ నేను లవ్‌ని డిజర్వ్ చేసినట్టయితే ఈ పర్సన్ నా లైఫ్‌లోకి ఎందుకొచ్చారు? అసలు ఈ పర్సన్ నన్నెందుకు ఇంతలాగా మిస్‌ట్రీట్ చేస్తున్నారు? వాళ్ళకి నేనెందుకు తక్కువగా కనిపిస్తున్నాను అనే ఫీలింగ్ మీకొచ్చిందండి. అంటే అలాంటి పర్సన్ ఎవరో కానీ మీ లైఫ్‌లోకొస్తున్నారు. అంటే ఇక్కడ ఒక్కటి మాత్రం నిజమండి. ఈ పర్సన్ వల్ల మీరైతే చాలా లైఫ్ లెసన్స్ నేర్చుకున్నారు. అండ్ చాలా సిట్యుయేషన్స్ ఫేస్ చేశారు. అంటే మీ ఈక్వేషన్‌లోని లవ్ అంటే డిఫరెంట్ అండి. ఆర్ పర్టిక్యులర్‌గా లవ్ అనే కాదు. ఒక రిలేషన్‌షిప్‌లోని మీరు అంటే పెట్టుకున్న ఎక్స్‌పెక్టేషన్స్ కానీ, ఆ రిలేషన్‌షిప్ కోసం మీరు చేయడం కానీ కొన్ని చేస్తారు కదా! సో, ఇదంతా కూడా మీరేంటంటే ప్లాన్ చేసుకొని మీ ఈక్వేషన్ ప్రకారం మీరు వెళ్ళే టైపు. కాకపోతే ఈ పర్సన్ మీ లైఫ్‌లోకొచ్చిన తర్వాత ఆ ఈక్వేషన్ అంతా చేంజ్ అయిపోయిందండి. వాళ్ళేంటంటే ఎక్కడో కానీ మిమ్మల్ని కొంత డిఫరెంట్‌గా ట్రీట్ చేయడం, అది మీకెలా అనిపించడం అంటే ఈ పర్సన్ వాళ్ళ కోసం వాళ్ళు ఆలోచించుకుంటారు. అట్ ద సేమ్ టైమ్ ఈ పర్సన్ ఏంటంటే మనల్ని ట్రబుల్ చేస్తున్నారు. మనల్ని ట్రబుల్ చేయడానికే మన లైఫ్‌లోకొచ్చినట్టున్నారు. లేకపోతే ఈ పర్సన్‌కి అసలు రిలేషన్‌షిప్ వాల్యూస్ కానీ, లవ్ వాల్యూ కానీ తెలీదు అనే ఫీలింగ్ మీకొచ్చిందండి. సో, అంటే ఇంత మిమ్మల్ని ట్రబుల్ చేసిన పర్సను, ఇంత మిమ్మల్ని హర్ట్ చేసిన పర్సను మళ్ళీ మీ లైఫ్‌లోకొస్తున్నప్పుడు మీకు చాలా డౌట్స్ ఉండొచ్చు. అంటే ఈ పర్సన్ నా లైఫ్‌లోకి ఎందుకొస్తున్నారు? ఆఫ్‌కోర్స్ మీలో కొంతమందేంటంటే ఆ పర్సన్ హర్ట్ చేసినా ఆర్ ఆ పర్సన్‌తోని థింగ్స్ వర్కౌట్ అవ్వవని తెలిసినా సరే స్టిల్ ఆ పర్సన్‌నే కోరుకుంటారు. ఎందుకంటే మేబీ ఆ పర్సన్ పాస్ట్‌లో ఉన్నట్టుగా ఫ్యూచర్‌లో ఉండరేమో. ఒక ఛాన్స్ తీసుకుంటేనే కదా తెలుస్తుంది. వాళ్ళతో థింగ్స్ బెటర్ అవ్వచ్చేమో అని ఎక్కడో చిన్న హోప్ అండి. ఆ హోప్ కూడా ఎక్కడి నుంచంటే మీ ఫీలింగ్స్ నుంచి క్రియేట్ అయ్యేదే. సో, డెఫినిట్‌గా ఈ పర్సన్ ఏంటంటే ఆహ్, మీకు సెల్ఫ్ లవ్‌ని టీచ్ చేసిన పర్సన్ అని కూడా చెప్పొచ్చండి. అంటే ఒక పాయింట్‌కొచ్చిన తర్వాత మీరేం అర్థం చేసుకున్నారంటే, ఈ పర్సన్ కంటే కూడా మనకి మనం ఎక్కువ వాల్యూ ఇచ్చుకోవాలి. మనకి మనం ఫస్ట్ రావాలి. మనకి మనం ఫస్ట్ ఇంపార్టెన్స్ ఇచ్చుకున్న తర్వాతే ఎవరికైనా సరే ఆ ప్లేస్ ఇవ్వాలి అని ఈ పర్సన్ వల్లే మీరు తెలుసుకొని ఉండొచ్చు. సో, డెఫినిట్‌గా చాలా చాలా నేర్చుకున్నారు. ఇప్పుడు ఈ పర్సన్ రావడానికి రీజన్ కూడా ఏంటంటే మళ్ళీ వస్తారండి. వచ్చిన తర్వాత కూడా మీరు కొన్ని లెసన్స్ అయితే నేర్చుకుంటారు. కానీ ఈ పర్సన్ ఏంటంటే ఈసారి మిమ్మల్ని హర్ట్ చేయడానికో, లేకపోతే మిమ్మల్ని ట్రబుల్ చేయడానికో రావట్లేదండి. ఈ రిలేషన్‌షిప్‌లోకి ఈసారి స్టెబిలిటీని తీసుకొస్తారు. ఈసారి ఈ రిలేషన్‌షిప్‌లో గ్రోత్‌ని చూస్తారు అని చెప్పొచ్చు. అదెందుకంటే మీరు అనుకోవచ్చు.
నేను ఈ రిలేషన్‌షిప్ లో చాలా లెసన్స్ నేర్చుకున్నాను. అంటే ఇది లవ్ ఇంట్రెస్ట్ అవ్వాలని రూల్ ఏం లేదు. బట్ డెఫినిట్‌గా అంటే ఒక కనెక్షన్‌ని డిఫైన్ చేయడం కోసం అని చెప్పి నేను లవ్ అనే వర్డ్‌ని ఎక్కువ సార్లు యూజ్ చేశాను. సో, బేసిక్‌గా మీకు వీళ్ళు మంచి ఫ్రెండ్ అవ్వచ్చు, లేకపోతే మంచి కనెక్షన్ ఉన్న పర్సన్ అండి. ఒక మాటలో చెప్పాలంటే ఎక్కువ ఇంకేం చెప్పను. వైఫ్ అవ్వచ్చు, హస్బెండ్ అవ్వచ్చు, లవర్ అవ్వచ్చు, లేకపోతే ఫ్రెండ్ అవ్వచ్చు. ఏ రిలేషన్‌షిప్ అయినా అవ్వచ్చు. బట్ డెఫినిట్‌గా వీళ్ళేంటంటే మీకు చాలా లెసన్స్ అయితే టీచ్ చేశారు. చాలా పెయిన్ కూడా తీసుకున్నారు ఈ పర్సన్‌తో మీరు. సో, బేసిక్‌గా ఈ పర్సన్ ఎందుకొస్తున్నారు అని కూడా మీకు అనిపిస్తది. ఈ పర్సన్ వచ్చినప్పుడు వీళ్ళు కాంటాక్ట్ చేయడానికి ట్రై చేసినప్పుడు మొత్తానికి వీళ్ళతో కమ్యూనికేషన్ అనేది జరిగినప్పుడు. కాకపోతే మీరిక్కడ అర్థం చేసుకోవాల్సిందేంటంటే, ఈసారి రిలేషన్‌షిప్ అనేది కంప్లీట్‌గా డిఫరెంట్‌గా ఉంటదండి. వర్డ్ అనేది స్కిప్ అయిపోయింది. ఇప్పుడు కంటిన్యూ చేస్తాను. యాక్చువల్‌గా ఈ పర్సన్ కూడా చాలా సఫర్ అయ్యారండి. అంటే మీరు ఎలా అయితే స్ట్రగుల్ తీసుకున్నారో ఈ రిలేషన్‌షిప్‌లోని, మీరు ఎలా అయితే పెయిన్ తీసుకున్నారో అంటే మీరిక్కడ ఎలా అయితే సెల్ఫ్ లవ్ అనేది ప్రాక్టీస్ చేశారో, లేకపోతే కొన్ని లెసన్స్ నేర్చుకున్నారో, ఆ పర్సన్ కూడా సేమ్ అండి. ఈ రిలేషన్‌షిప్‌లో వాళ్ళు మీకు పెయిన్ ఇచ్చి వెళ్ళిపోయారు. లేకపోతే వాళ్ళు అంటే అంతా మంచిగానే ఉన్నారు. వాళ్ళకి ఏ ప్రాబ్లమ్ లేదని మీరు అనుకుంటున్నట్టయితే వాళ్ళకి డిప్రెషన్ ఉంది. వాళ్ళు బాధపడ్డారు. వాళ్ళు కూడా చాలా సార్లు క్వెషన్ చేసుకున్నారు. అంటే మీరు అనుకోవచ్చు కొంతమంది ఉంటారండి. ఇక్కడ కామెంట్స్ పెట్టినప్పుడు నేను చూస్తుంటాను. తప్పులు వాళ్ళే చేసి వాళ్ళే బాధపడడానికి ఏముంది అని అనుకుంటారు. సో, తప్పు చేసినోళ్ళు బాధపడకూడదని రూల్ ఏం లేదు కదండీ! ఇప్పుడు అన్ని రోజులు వాళ్ళేంటంటే మీకు సేమ్‌గా కనిపించొచ్చు. బట్ వాళ్ళ ఇన్నర్ థాట్స్ అనేవి మీకెలా తెలుస్తది? అంటే మీ ఈక్వేషన్‌లో మేబీ అంటే ఇది ఎలా అంటే, ఆ పర్సన్ బాధపడితే, ఆ పర్సన్ రియలైజ్ అయితే మీతో వచ్చి మాట్లాడాలి అని అంటారు. సో, ఇప్పుడు మీతో మాట్లాడితేనే వాళ్ళు బాధపడినట్టుగా, మీతో మాట్లాడకపోతే వాళ్ళు బాధపడట్లేదు, హ్యాపీగా ఉన్నట్టుగా అని మీరెలా డిసైడ్ అవుతారు? ప్రతి మనిషికి కూడా ఇన్నర్ డిమాండ్స్ అనేవి ఉంటాయండి. ప్రతి మనిషి కూడా స్ట్రగుల్ ఫేస్ చేస్తారు. సఫర్ అవుతారు. ఏడుస్తారు. ఆ పెయిన్ అనేది రియల్ అని తెలుసుకుంటారు. కాకపోతే అది వాళ్ళు ఎక్స్‌ప్రెస్ చేసుకొని అంటే కొంతమంది వాళ్ళు వీక్ సైడ్ చూపించుకుంటారు. మేబీ సింపథీ కోసం. కొంతమందేంటంటే వాళ్ళు వీక్ సైడ్ చూపించరండి. వాళ్ళకి ఎంత బాధ అనిపించినా సరే స్ట్రాంగ్‌గా ఉన్నట్టుగా, హ్యాపీగా ఉన్నట్టే ఉంటారు. బట్ వాళ్ళు రియల్‌గా అదా కాదా అనేది ఎవరికీ తెలీదండి. అంటే అలా ఉంటది ఇక్కడ సిట్యుయేషన్ అనేది. సో, ఈ పర్సన్‌లో కూడా ఇవన్నీ ఉన్నాయండి. ఇవి మీకు కనిపించట్లేదు. వాళ్ళొస్తున్నారు అంటేనే ఇండికేషన్ అది. వాళ్ళు ఆ పెయిన్ తీసుకున్నారు. అలా సఫర్ అయ్యారు. సో, ఈవెన్ వాళ్ళకేంటంటే, ఇది అంటే ఇప్పుడు రావడం అనే రీడింగ్ నేను చేస్తున్నాను కానీ, నార్మల్‌గా ఈ పర్సన్‌కేంటంటే ఎప్పటినుంచో ఉంది. మీతో కలవాలి, మాట్లాడాలి, మళ్ళీ మీతో కనెక్షన్ పెంచుకోవాలి అని. ఎందుకంటే ఈ పర్సన్ ఎనర్జీస్‌కి మీ ఎనర్జీస్ అనేవి బాగా మ్యాచ్ అవుతున్నాయండి. మోస్ట్‌లీ నాకు తెలిసి ఈ పర్సన్ ఏంటంటే ఆహ్, మీకు ఒక సోల్‌మేట్ కనెక్షన్ అవ్వచ్చు. లేకపోతే ఒక డెస్టిన్డ్ కనెక్షన్ అయినా కూడా అవ్వచ్చు. సో, దానివల్ల కూడా వీళ్ళేంటంటే మీ లైఫ్‌లోకి రావడానికి హై ఛాన్సెస్ ఉన్నాయి. కాకపోతే వచ్చిన తర్వాత ఏంటంటే, వెంటనే ఓపెన్ అప్ అయిపోయి, వెంటనే వాళ్ళు ఎలా ఫీల్ అయ్యారో, అలా చేశారు అని చెప్పియరండి. ఎందుకంటే, ఈ పర్సన్ నేచర్ అసలు అలాంటిది కాదు. వాళ్ళు ఎంత పెయిన్ తీసుకున్నా, ఎంత స్ట్రగుల్ అయినా సరే, బయటకది చెప్పరండి. అన్‌లెస్ ఆర్ అంటిల్ ఆ పర్సన్‌కి వాళ్ళు కంఫర్టబుల్‌గా ఫీల్ అవుతున్నారు, లేకపోతే కనెక్ట్ అవుతున్నారు. ఆ పర్సన్ ఏంటంటే, వీళ్ళని అర్థం చేసుకునే పరిస్థితిలో ఉన్నారు అన్నంత వరకు కూడా, అలాంటివేవి కూడా బయటికి రాకుండా చేసుకుంటారనమాట. అంత అంటే ఈ పర్సన్ అబ్జర్వింగ్‌గా ఉంటారు. అండ్ స్లోగా ఉంటారండి. మెయిన్ ఈ పర్సన్‌తో ప్రాబ్లమ్ ఏంటంటే థింగ్స్ అన్నీ కూడా ఫాస్ట్‌గా చేసేరు. ఫాస్ట్‌గా మాట్లాడేయడం అవేం చేయరు. చాలా స్లోగా థింగ్స్‌ని డీల్ చేస్తారనమాట. అందుకే చాలా ఇబ్బందవుతది. అంటే సపోజ్ ఈ పర్సన్ ఈరోజు మీకు ప్రపోజ్ చేయాలనుకున్నారనుకోండి. ఎగ్జాంపుల్ చెప్తున్నాను. సో, ఈ ప్రపోజల్ కాస్త 2 మంత్సో, 3 మంత్స్ తర్వాతో జరుగుతది. అంటే అంత స్లోగా ఈ పర్సన్ థింగ్స్‌ని హ్యాండిల్ చేసే టైప్ అండి. అలా అని చెప్పి ఈ గ్యాప్‌లో ఏం చేస్తుంటారు అంటే, మనుషుల్ని స్టడీ చేస్తుంటారు. ప్రతిదీ కూడా అబ్జర్వ్ చేస్తుంటారు. వాళ్ళకి ఎలాంటి ఛాన్సెస్ ఉన్నాయి, వాళ్ళసలు ఏం చేస్తే బావుంటుందని చూస్తారు. ఈ గ్యాప్‌లో అంటే చాలా థింగ్స్ జరిగిపోతుంటాయి కదా! సో, చెప్పొచ్చు. లేకపోతే ఆ టైంకి ఆ సిట్యుయేషన్ వర్కౌట్ అవ్వకపోతే చెప్పకపోవచ్చు. అంటే అందుకే ఈ పర్సన్స్ స్లోగా ఉంటారు. ఇక్కడ చాలా మంది ఏమనుకుంటారంటే లేట్ అయిపోయింది. సో, మనం చెప్పలేదు. చెప్పేసుంటే మేబీ ఆ టైంలోనే బావుండేది అని అనుకుంటారు. కానీ ఈ పర్సన్ అలా అనుకునే టైప్ కాదండి. అప్పుడు చెప్పలేదు. సో, అదే మంచిదయింది. ఇప్పుడు అంటే మనకి ఇదంతా తెలిసింది. సో, బ్యాకౌట్ అయ్యాం. లేకపోతే ఇప్పుడు అంతా తెలిసింది. ఇప్పుడు క్లారిటీ ఉంది. అలా ఆలోచిస్తారండి. అంటే అంత ఆప్టిమిస్టిక్‌గా ఉంటారు. అట్ ద సేమ్ టైమ్ అంత ఓపెన్ అయ్యే టైప్ కూడా కాదు. అలా అని చెప్పి ప్రతిదీ అబ్జర్వ్ చేస్తారు.
సో బేసిక్‌గా ఈ పర్సన్ ఇప్పుడు కూడా మీ లైఫ్‌లోకి వచ్చి మీతో న్యూట్రల్‌గానే ఉండడానికి ట్రై చేస్తారండి. కాకపోతే ఇక్కడ మీరు వాళ్ళకి రియాక్ట్ అయ్యే వే కానీ, మీరేమైనా సరే కొంత సెల్ఫిష్‌గా అనిపించి, మీరేమైనా ఇండిపెండెంట్‌గా ఉంటున్నారు. సో బేసిక్‌గా ఈ పర్సన్‌కి మళ్ళీ మీరేమైనా ట్రబుల్స్ తీసుకొస్తారు అంటే, కొంతకాలం వాళ్ళేంటంటే ఈ రిలేషన్‌షిప్‌లోని మళ్ళీ గూడా మీకు ఆ పాస్ట్ వైబ్స్ ఇస్తారు. దాని అర్థం ఏంటంటే వాళ్ళు మిమ్మల్ని విడిచిపెట్టి వెళ్ళిపోతారని కాదండి. కాకపోతే ఈ రిలేషన్‌షిప్‌ని ప్రొటెక్ట్ చేసుకోవడానికి వాళ్ళకి మీరు ఇంకొక సోర్స్ ఇవ్వనప్పుడు వాళ్ళు అంటే డెస్పరేట్ అవుతారు. ఆ టైంలో ఇవంతా జరుగుతాయి. అంటే ఈ పర్సన్ మీ లైఫ్‌లోకి రావడానికి రీజన్ మాత్రం డెఫినిట్‌గా లవ్వేనండి. వాళ్ళు సఫర్ అయ్యారు. అది మీకు తెలీదంతే. మీరు సఫర్ అయింది అందరికీ తెలుస్తుంది. మీరు ఎంత స్ట్రగుల్ తీసుకున్నారో అందరికీ చెప్పుకుంటూ ఉండొచ్చు. ఈ పర్సన్ చెప్పుకోవట్లేదు అంతే. అలా అని చెప్పి వాళ్ళ లైఫ్‌లో సిట్యుయేషన్స్ ఏంటంటే డిఫరెంట్‌గా ఉన్నప్పటికీ గూడా వాళ్ళకి హార్ట్‌లో మాత్రం మీరంటే స్పెషల్ ఫీలింగ్ అయితే ఉందండి. సో, ఆ ఒక్క స్పెషల్ ఫీలింగ్‌తోనే వాళ్ళొస్తున్నారు అండ్ ఈ రిలేషన్‌షిప్‌ని బెటర్ చేసుకోవాలనుకుంటున్నారు. స్టెబిలిటీ కోరుకోవడం కానీ, గ్రోత్ కానీ ఎక్స్‌పెక్ట్ చేసే వస్తున్నారు కాబట్టి పెద్దగా మీకు ప్రాబ్లమ్స్ తీసుకురారు. అయితే మీ బిహేవియర్ కానీ, మీ రియాక్షన్స్ కానీ కొన్నిసార్లు ఓవర్‌గా అనిపించినప్పుడు, ఈ పర్సను ప్రొటెక్టివ్ మోడ్ నుంచి థింగ్స్‌ని ఆపరేట్ చేస్తారండి. ఆ ప్రొటెక్టివ్ మోడ్ నుంచి థింగ్స్ ఆపరేట్ చేసినప్పుడు మీకెలా అనిపిస్తదంటే, వీళ్ళు మళ్ళీ కంట్రోల్ చేస్తున్నారు, మళ్ళీ టాక్సిక్‌గా బిహేవ్ చేస్తున్నారు అనిపిస్తది. కానీ మీరు అంటే వాళ్ళని అబ్జర్వ్ చేస్తే వాళ్ళలాగా కానీ మీరు అబ్జర్వ్ చేస్తే మాత్రం మీకు అర్థమవుతది. అంటే ఇక్కడేదో నార్మల్‌గా అబ్జర్వ్ చేస్తే ఇదంతా మీకు తెలీదు. వాళ్ళు చూడండి చాలా పేషెన్స్‌తోని అబ్జర్వ్ చేస్తారు. అలా చేస్తే మాత్రం ఓకే. వీళ్ళేంటంటే ఈ రిలేషన్‌షిప్‌ని ప్రొటెక్ట్ చేసుకోవాలనుకుంటున్నారు. సో, గార్డ్ చేసే పనిలోని వీళ్ళేంటంటే థింగ్స్‌ని ఈ రకంగా మళ్ళీ కూడా హ్యాండిల్ చేస్తున్నారు అని అనిపిస్తది. అది కంట్రోలింగ్ లాగా మాత్రం మీకు ఎక్కడ అనిపించదండి కరెక్ట్‌గా చూస్తే. అండ్ వాళ్ళు కంట్రోల్ కూడా చెయ్యాలనుకోరు. జెంటిల్‌గానే ఉండాలనుకుంటారు. అండ్ ఈ విషయంలో కైండ్‌నెస్‌ని చేసుకుంటారు. కాకపోతే మీరు అంటే కొన్ని సార్లు వాళ్ళతోని రియాక్ట్ అయ్యే వే కానీ, మాట్లాడే వే కానీ అంటే అక్కడ మీరు కూడా అంటే మీ లిమిట్ ఇది. ఎంత పాస్ట్‌లో ఈ పర్సన్ హర్ట్ చేసినప్పటికి కూడా, ఈ పర్సన్ మీ లైఫ్‌లోకొచ్చినప్పుడే మీరు ఛాన్స్ ఇవ్వకూడదు. ఇఫ్ మీకు అస్సలు నచ్చకపోతే. వన్స్ మీరు ఛాన్స్ ఇచ్చిన తర్వాత, ఈ పర్సన్‌ని మీరు కూడా ఏంటంటే కొంత టాలరేట్ చేయాల్సుంటుంది. లైక్ ఏంటంటే లిమిట్ తెలియాలండి మీకు. ఏదో పాస్ట్‌లో వీళ్ళు మనల్ని హర్ట్ చేశారు కదా! సో, మనం ఏంటంటే బ్యాలెన్స్ చేసేద్దాం. మనం కూడా హర్ట్ చేద్దాం అంటే, ఆ పర్సన్స్‌కి రిలేషన్‌షిప్ కావాలి కాబట్టి, సో, మేబీ వాళ్ళు కొంతవరకు ఎండ్యూర్ చేయొచ్చు కానీ, ఆ తర్వాత నుంచి ఆ పర్సన్ మళ్ళీ మీకు టాక్సిక్‌లా కూడా అనిపించడానికి ఛాన్సెస్ ఉన్నాయి. పర్టిక్యులర్‌గా ఇప్పుడు నాకు ఈ పర్సన్ వద్దు అనుకుంటే ఓకే. ప్రాబ్లమే లేదు. బట్ కావాలి అనుకున్న వాళ్ళు మాత్రం రిలేషన్‌షిప్‌ని కేర్‌ఫుల్‌గా హ్యాండిల్ చేయాల్సుంటుంది. లేకపోతే తర్వాత అంటే రిగ్రెట్ అవుతారండి మీరు. అదైతే నేను చెప్పగలను. రిలేషన్‌షిప్‌ని మాత్రం ఈ పర్సన్ రోజు రోజుకి బెటర్ చేయడానికే చూస్తారు. అండ్ వాళ్ళ వైపు నుంచి వాళ్ళేంటంటే ఇక్కడ ఎంతవరకు ఛాన్స్ ఉందో వాళ్ళు ప్రతి ఛాన్స్‌ని యుటిలైజ్ చేసుకొని వాళ్ళేం ఫీల్ అయ్యారో కూడా మీ దగ్గర ఓపెన్ అప్ అవుతారు. అది వెంటనే జరగదు కానీ టైమ్‌తో పాటు జరుగుతుంది. సో, ఇదేనండి నేను మీకు చెప్పాలనుకుంది. మీరేమనుకుంటున్నారో నాకు కామెంట్స్‌లో చెప్పండి. హలో పైల్ 3 ఎవరైతే పర్టిక్యులర్‌గా ఈ బ్లూ లేస్ అగేట్ బ్రేస్లెట్ పిక్ చేసుకున్నారో మీకోసమేనండి ఈ రీడింగ్. సో, చూద్దాం అసలు. మీ లైఫ్‌లోకి ఇప్పుడు ఎవరొస్తున్నారు? సో, అసలెందుకొస్తున్నారు? ఈ కనెక్షన్‌ని ఎలా ప్రోగ్రెస్ చేస్తారు? అసలు వాళ్ళ పర్పస్ ఏంటి అనేదైతే ఫస్ట్ చూద్దాం. సో, నాకు తెలిసినంత వరకు మీరేంటంటే, మీ లైఫ్‌లో పర్టిక్యులర్‌గా ఒక రిలేషన్‌షిప్ యాస్పెక్ట్‌లో మాత్రం చాలా లెసన్స్ నేర్చుకున్నట్టున్నారండి. అండ్ గ్రాడ్యుయల్‌గా హీల్ అవుతున్నారు కూడా. బట్ మీ లైఫ్‌లోకి ఇప్పుడొచ్చే పర్సన్ ఏంటంటే, మోస్ట్‌లీ ఒక న్యూ పర్సన్ కూడా రావచ్చు. అండ్ ఓల్డ్ పర్సన్ కూడా అవ్వడానికి ఛాన్సెస్ ఉన్నాయండి. సో, బేసిక్‌గా వీళ్ళే రావాలి అని నేను చెప్పను కానీ, డెఫినిట్‌గా మీరు మీ లైఫ్ లెసన్స్ నేర్చుకోవడం కానీ, మీరు కొన్ని ఎక్స్‌పీరియన్స్ చేయడం వల్ల యూనివర్స్ ఏంటంటే
మీకు రివార్డ్ ఇవ్వాలనుకుంటుందండి. అంటే ఈ టైంలో స్ట్రాంగ్‌గా మీరు మీ లైఫ్‌లోకి ఓల్డ్ పర్సనే రావాలి అనుకుంటే మోస్ట్‌లీ వాళ్ళే వస్తారు. అంటే ఇక్కడ ఎలా అయిపోయిందంటే మీ సిట్యుయేషన్ అనేది ఇప్పుడు మీరు కొంతమంది ఉంటారండి. అంటే ఆ స్ట్రాంగ్‌గా ఓల్డ్ పర్సనే రావాలి. వాళ్ళ కోసమే మేము వెయిట్ చేసుకొనున్నాం. వాళ్ళొక్కళ్ళు మా లైఫ్‌లో ఉంటే చాలు అనుకున్న వాళ్ళుంటారు. అలా అని కొంతమందేంటంటే మాకు ఈ ఓల్డ్ పర్సన్ వద్దండి. న్యూ పర్సన్ ఎవరైనా వస్తే బావుంటుంది అనుకుని ఫీల్ అయిన వాళ్ళు కూడా చాలా మందుంటారు. సో, బేసిక్‌గా ఇప్పటి వరకు మీరు ఏదైతే మేనిఫెస్ట్ చేసారో, మేనిఫెస్టేషన్ అంటే ఏదో మీరు అంటే దాని కోసం ఒక టెక్నిక్ ఫాలో అవ్వడం ఏం కాదండి. ఎవ్రీ డే కూడా మీరు థింక్ చేస్తున్నప్పుడు అంటే అనుకుంటారు కదా! నా లైఫ్‌లోకి న్యూ పర్సన్ రావాలి. నా లైఫ్ కూడా బెటర్ అవ్వాలి ఇలా అనుకుంటారు. కొంతమందేంటంటే ఓల్డ్ పర్సన్‌తో ఉన్న కనెక్షన్ వల్ల వాళ్ళే రావాలి. వాళ్ళే వస్తే బావుంటుందని అనుకున్న వాళ్ళు కూడా చాలా మందుంటారు. సో, ఇక్కడ ఏంటంటే మీరు ఏదైతే మేనిఫెస్ట్ చేసారో దాని ప్రకారమే ఇప్పుడు జరగబోతుందండి. అంటే మీ లైఫ్‌లోకి ఒక పర్సన్ వస్తారు. ఆ పర్సన్ ఏంటంటే ఈసారి కమిట్మెంట్‌తో వస్తారండి మీ లైఫ్‌లోకి. వాళ్ళేంటంటే డెఫినెట్‌గా మీకు పాస్ట్‌లో కానీ కమిట్మెంట్ ఇవ్వలేదు. పాస్ట్‌లో మీకేం చెప్పలేదు. పాస్ట్‌లో మిమ్మల్ని హర్ట్ చేశారు. లేకపోతే పాస్ట్‌లో ఎందుకో కానీ స్టక్ అయిపోయారు. సో, బేసిక్‌గా అంటే మీకు ఎప్పుడు కూడా హోప్ అనేది ఇక్కడ క్రియేట్ అవ్వలేదు అంటే ఈసారి హోప్ క్రియేట్ అవుతదండి. ఈ పర్సన్ ఏంటంటే స్ట్రాంగ్ కమిట్మెంట్‌తో వస్తారు. వాళ్ళేంటంటే ఈ రిలేషన్‌షిప్‌ని బెటర్ చేయడం కోసం వస్తారు. అండ్ ఈ రిలేషన్‌షిప్‌ని వాళ్ళేంటంటే చాలా దూరం తీసుకెళ్తారండి. అదైతే నేను చెప్పగలను. సో, బేసిక్‌గా ఇక్కడ మ్యారేజ్ అనే ప్రామిస్సే మెయిన్ అని అనుకున్న వాళ్ళకి మ్యారేజ్ కూడా వాళ్ళు చేసుకోవడం కోసమే వస్తారండి. సో, వీళ్ళు రావడంతో మీ లైఫ్‌లోకి ఆ ప్రాస్పెరిటీ రావడం కానీ, ఫైనల్‌గా మీరు హ్యాపీగా ఫీల్ అవ్వడం కానీ, మీరు ఇంతవరకు ఏదైతే మిస్ అయ్యారో అది మీకు దొరకడం కానీ ప్రతీదీ జరుగుతదండి. అండ్ అంటే ఈవెన్ కొంతమంది లాంగ్ డిస్టెన్స్ రిలేషన్‌షిప్‌లో ఉన్నవాళ్ళుంటారు కదా! సో, ఈ పర్సన్ ఏంటంటే మిమ్మల్ని మీట్ అవుతారండి. మీరెక్కడున్నా సరే వస్తారు, మీట్ అవుతారు, మీతో మాట్లాడతారు. అండ్ వాళ్ళేంటంటే ట్రావెల్ అవ్వడం అంతా కనిపిస్తుందండి. లైక్ ఏంటంటే అంతా క్లియర్‌గా ఉన్నాయి మీ కార్డ్స్. సో, బేసిక్‌గా వచ్చిన పర్సన్ ఏంటంటే మీకు పాస్ట్‌లో ఏదైతే మీరు మిస్ అయ్యారో, లేకపోతే పాస్ట్‌లో మీరెక్కడైతే థింగ్స్ అనేవి ఫిక్స్ అవ్వాలి అని బిలీవ్ చేశారో, అవన్నీ కూడా ఫిక్స్ అవుతాయండి. ఎందుకంటే వాళ్ళు మీకు బాగా కనెక్ట్ అయిపోయారండి. అంటే మిమ్మల్ని వాళ్ళు మర్చిపోలేనంతగా మీరు వాళ్ళనేంటంటే ఆకట్టుకున్నారని చెప్పొచ్చు. సో, బేసిక్‌గా వాళ్ళేంటంటే ఈ రిలేషన్‌షిప్‌లో లాస్ట్ టైము అంటే పేషెన్స్‌తో లేరు. ఎందుకో కానీ వాళ్ళేంటంటే మీరు చెప్పిన వాటికి ఇంపార్టెన్స్ ఇవ్వలేదు. ఎక్కడో కానీ అంటే వాళ్ళు కొంచెం థింగ్స్‌ని డిఫరెంట్‌గా ఆపరేట్ చేశారు. మీ విషయంలో కన్సిడరేట్‌గా లేరు అనిపిస్తే ఈసారి అంటే ఖచ్చితంగా మీ విషయంలో పేషెన్స్‌తో ఉంటారు. మీకు కమిట్మెంట్ ఇచ్చిన దగ్గర కూడా థింగ్స్‌నేంటంటే కేర్‌ఫుల్‌గా హ్యాండిల్ చేస్తారండి. ఏదో మాటలతో చెప్పేసి, ఏదో అంటే ప్రామిసెస్ చేసి అలా ఉండదు. ఈసారి మీకు యాక్షన్‌లో కనిపిస్తదనమాట. ఓకే. వాళ్ళేంటంటే ఆహ్, చేస్తున్నారు. సీరియస్‌గానే ఉన్నారు. ఈసారేంటంటే థింగ్స్ వర్కౌట్ అవుతాయి. ఇప్పుడు మీలో కొంతమంది సింగిల్‌గా ఉన్నవాళ్ళుంటారండి. మీరు కూడా ఏంటంటే మోస్ట్‌లీ అంటే ఈ పర్సన్ ఒక లాంగ్ డిస్టెన్స్‌లో ఉండొచ్చు. మరి మీకు దగ్గరలోనే ఉంటారు అని అనుకోవద్దు. మీకు దూరంగా ఉన్న పర్సన్ వస్తారు. బట్ డెఫినిట్‌గా రిలేషన్‌షిప్ అయితే మాత్రం చాలా ప్రామిసింగ్‌గా ఉంటుందండి. మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే, ఈ పర్సన్ ఏంటంటే చాలా బ్యూటిఫుల్‌గా ఉంటారు. అమ్మాయి అయితే. అబ్బాయి అయితే హ్యాండ్సమ్‌గా ఉంటారు అని చెప్పొచ్చు. బట్ డెఫినిట్‌గా అట్రాక్టివ్‌గా ఉంటారండి. వాళ్ళ చార్మ్స్ కానీ, వాళ్ళ నుంచి వచ్చే వైబ్స్ కానీ మీకేంటంటే ఒక డిఫరెంట్ ఫీల్ ఇస్తుందనమాట. అంటే మీరు ఎలా ఫీల్ అవుతారంటే ఓకే. ఈ పర్సనే కదా నా లైఫ్‌లోకి రావాలి. ఇలాంటి పర్సన్ కోసమే కదా నేను వెయిట్ చేస్తున్నాను. ఆఫ్‌కోర్స్ మీ పర్సన్ కూడా బ్యూటిఫుల్‌గా ఉండొచ్చు. ఆర్ హ్యాండ్సమ్‌గా ఉండొచ్చు. సో, బేసిక్‌గా మరి కొంచెం వాళ్ళేంటంటే మీకు అట్రాక్టివ్‌గా కనిపించొచ్చు. ఎందుకంటే ఒక పర్సన్ రిలేషన్‌షిప్‌లో ఉన్నప్పుడు వాళ్ళ మీద మనకి ఫీలింగ్స్ ఉంటాయి కాబట్టి వాళ్ళు మనకి చాలా అట్రాక్టివ్‌గా అనిపిస్తారండి. బట్ ఇప్పుడు అదే పర్సన్ వాళ్ళ కమిట్మెంట్ ఇచ్చి, వాళ్ళు మన కోసం స్టాండ్ తీసుకోవడం చేస్తే ఇంకా అట్రాక్టివ్‌గా అనిపిస్తారు. సో, ఆ చార్మ్స్ అనేవి ఇంకా డబుల్ అవుతాయి. సో, ఇది మీరేంటంటే ఎంజాయ్ చేస్తారండి. ఈ ఫీల్ ఏంటంటే మీకు చాలా ప్లెజెంట్‌గా అనిపిస్తది. ఎందుకంటే ఒకవేళ మీ ఇద్దరి మధ్యలో కొంత గ్యాప్ వచ్చేసింది. సో, బేసిక్‌గా మళ్ళీ మీరు వీళ్ళని చాలా కాలం తర్వాత కలుస్తున్నారు, మాట్లాడుతున్నారు ఆర్ ఈ రిలేషన్‌షిప్‌లోని థింగ్స్‌ని వర్కౌట్ చేసుకుంటున్నారు అన్నప్పుడు డెఫినిట్‌గా మీకేంటంటే ఈ పర్సన్ బాగా అట్రాక్టివ్‌గా అనిపిస్తారు. వాళ్ళకి మీరేంటంటే బాగా కనెక్ట్ అయిపోతారండి. సో, అలాంటి వైబ్స్ వస్తున్నాయి మీ కార్డ్స్ నుంచి. ఈవెన్ న్యూ పర్సన్ అయినా అంతే. వీళ్ళు చాలా ఇంట్రెస్టింగ్‌గా మీకు అనిపించడం కానీ, వీళ్ళ కోసం ఇంకా ఇంకా చాలా తెలుసుకోవాలి అని మీరేంటంటే ఎక్స్‌ప్లోర్ చేయడం, ట్రై చేయడం కానీ అన్నీ జరుగుతాయి. లైక్ చాలా పాజిటివ్ వైబ్స్ వస్తున్నాయి. ఇదంతా ఎందుకు అంటే
ఒకవేళ ఓల్డ్ పర్సన్ అయితే వాళ్ళు కూడా వాళ్ళ లైఫ్ లో కొన్ని లెసన్స్ నేర్చుకున్నారండి. వాళ్ళు కూడా కొంత బెటర్ అయ్యారు. అంటే లైక్ హీల్ అయ్యారన్నమాట. థింగ్స్ ని డిఫరెన్షియేట్ చేయడంలో కానీ, వాళ్ళ ఫీలింగ్స్ ని సార్ట్ ఔట్ చేసుకోవడంలో కానీ వాళ్ళు అంటే సక్సీడ్ అయ్యారని చెప్పొచ్చండి. సో, అందుకే వాళ్ళేంటంటే ఈసారి మాత్రం ఈ ఛాన్స్‌ని మిస్ చేసుకోరు. ఆఫ్‌కోర్స్ స్ట్రగుల్స్ అయితే ఉంటాయి. ఈ కార్డ్స్ చూస్తే నేను క్లియర్‌గా చెప్పగలనండి. ఈ పర్సన్ ఏంటంటే మీ దగ్గరికొచ్చినప్పుడు చాలా ప్లాన్ చేసుకొని, చాలా చేంజెస్ చేసుకొని అంటే వాళ్ళ ఫ్యూచర్ ప్లాన్స్ కూడా అంటే కొన్ని డిసైడ్ చేసుకొని, ఇవి మీతో వర్కౌట్ అవుతాయా లేదా చెక్ చేసుకొని అంతా చేస్తారండి. లైక్ బ్యాక్‌గ్రౌండ్ వర్క్ అంతా చేసే మీ లైఫ్‌లోకి వాళ్ళు ఎంట్రీ అయితే ఇస్తారు. సో, మేబీ ఇది వెంటనే జరుగుతుందా అంటే వెంటనే కూడా జరగడానికి ఛాన్సెస్ ఉన్నాయి. నాకైతే ఇక్కడ ఎలా అనిపిస్తుందంటే ఈ పర్సన్ చాలా తొందరగా మీ లైఫ్‌లోకొస్తారండి. మిగతా వాళ్ళకేంటంటే మేబీ మంత్స్ పట్టొచ్చు ఆర్ ఇయర్స్ పట్టొచ్చు కానీ మీకు మాత్రం లైక్ ఏంటంటే వీక్స్ పీరియడ్ కనిపిస్తుంది. సో, చాలా తొందరగా వస్తారు మీ లైఫ్‌లోకి. ఈవెన్ నేను చెప్తున్నాను కదా! ఈ పర్సన్ వచ్చిన తర్వాత అంటే వెంటనే ప్రామిస్, వెంటనే కమిట్మెంట్ అని కాదు కానీ స్లోగా ఓపెన్ అప్ అవుతుంటారు. ఎందుకంటే మీరసలు ఎలా ఉన్నారో, మీ పరిస్థితి ఏంటో, మీ మెంటల్ స్టేట్ ఎలా ఉందో వాళ్ళకి తెలియాలి కదా! సో, ప్రతిదీ కూడా కాలిక్యులేట్ చేసుకుంటుంటారు. మీ దగ్గరికొచ్చిన తర్వాత కూడా వెంటనే ఓపెన్ అప్ అవ్వరు. కాకపోతే కొన్ని విషయాల్లోనేంటంటే స్టిల్ ఈ పాస్ట్ గ్రీవెన్సెస్ ఏవైతే ఉన్నాయో అవి క్లియర్ చేసుకోవాల్సిన పరిస్థితి ఉంటుందండి. సో, ఇనీషియల్ డేస్ అనేవి కొంచెం హార్డ్‌గా ఉంటాయి. ఈ పర్సన్ వచ్చిన వెంటనే థింగ్స్ మీకేంటంటే బెటర్ అయిపోయి సెటిల్ అయిపో. ఇదంతా కూడా స్లోగా అంటే ఈ ప్రాసెస్‌లో జరుగుతుంది కానీ ఫస్ట్ ఇనీషియల్‌గా ఈ పర్సన్ వచ్చిన తర్వాత ఆ ఆక్వర్డ్‌నెస్ కానీ, కొన్ని డిఫరెన్సెస్ కానీ క్లియర్ కట్‌గా ఉంటాయి. సో, ఆ టైంలోనేంటంటే స్ట్రగుల్ అయితే మాత్రం రియల్‌లా అనిపిస్తదండి. ఎందుకంటే అంటే ఈ పర్సన్ వాళ్ళ పొజిషన్ కోసం అని వాళ్ళు ఫైట్ చేస్తారు. అలానే మీరు కూడా ఏంటంటే, ఈ పర్సన్ విషయంలోని అంటే ఎంతవరకు ఛాన్స్ తీసుకోగలరు అని ఆలోచించడం వల్ల స్ట్రగుల్ అయితే ఫేస్ చేస్తారు. సో, దీనివల్ల ఇద్దరి మధ్యలో కొన్ని డిఫరెన్సెస్ ఉంటాయి. అంటే వాళ్ళు మీతో గతంలో మాట్లాడినట్టుగా ఫ్రీగా మాట్లాడలేకపోవడం, గతంలోనే ఏంటంటే రిలేషన్‌షిప్‌ని వర్కౌట్ చేసినట్టుగా కొంత వర్కౌట్ చేయలేకపోవడం ఇవన్నీ జరుగుతాయి. బట్ డెఫినిట్‌గా స్లోగా థింగ్స్ ఏంటంటే మీరు అనుకున్నట్టుగా సెటిల్ అవుతాయండి. ఖచ్చితంగా ఈ పర్సన్‌కి మీకు వైబ్స్ మ్యాచ్ అవుతాయి. ఇనీషియల్ డేసే కొంచెం స్ట్రగుల్‌లా అనిపిస్తదండి. తర్వాత ఈ పర్సన్‌కి మీరు బాగా అలవాటయిపోతారు. మీకు ఈ పర్సన్ బాగా అలవాటయిపోతారు. ఈవెన్ కొత్త పర్సన్ అయినా సరే కొంచెం వాళ్ళేంటో మీకు తెలీదు కదా! దానివల్ల అంటే ఎలా అయిపోతుందంటే ప్రయారిటీస్ తెలుసుకోవాల్సిన పరిస్థితి ఉంటదండి. ఒకళ్ళనొకళ్ళు ఏంటంటే కొంచెం అర్థం చేసుకోవడంలో ఆ హార్డ్ టైమ్ ఫేస్ చేస్తారు. దానివల్ల ఏంటంటే పొజిషన్ కోసం ఫైట్ చేయడం కానీ, ఆ స్ట్రగుల్ తీసుకోవడం కానీ కొంచెం హెక్టిక్‌గా అనిపిస్తది కానీ బట్ డెఫినిట్‌గా వన్స్ వీళ్ళు కనెక్ట్ అయిపోయిన తర్వాత మీ రిలేషన్‌షిప్ అయితే మాత్రం చాలా వరకు బెటర్‌గా బ్లూమ్ అవుతుందని చెప్పొచ్చండి. ఈ పర్సన్ ఏంటంటే మీ డెస్టిన్డ్ పర్సన్ అన్నమాట. ఇంకా క్లియర్‌గా చెప్పాలంటే. అందుకే వాళ్ళేంటంటే కమిట్మెంట్‌తో వస్తారు. సో, థింగ్స్ అయితే వర్కౌట్ అవుతాయండి. మీరైతే వర్రీ అవ్వాల్సిన అవసరం లేదు. ఈ థర్డ్ కార్డ్ సెట్ ఎవరైతే పిక్ చేసుకున్నారో సో, ఇది మీరు ఒక రీకన్సిలియేషన్‌గా తీసుకోవచ్చు. లేదా ఒక న్యూ రిలేషన్‌షిప్‌లోనైనా సరే కమిట్మెంట్‌ని మీరు ఎక్స్‌పెక్ట్ చేయొచ్చు. సో, ఇదేనండి నేను మీకు చెప్పాలనుకుంది. మీరేమనుకుంటున్నారో నాకు కామెంట్స్‌లో చెప్పండి. సో, చూసారు కదండీ! ఇదే ఇవాల్టికి రీడింగ్. మీకేమనిపిస్తుందో నాకు కామెంట్స్‌లో చెప్పండి. అండ్ థాంక్ యూ ఫర్ వాచింగ్. సో, మళ్ళీ కలుద్దాం మరో రీడింగ్‌తో. బాయ్.